నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా విజయోత్సవాలను నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో డిసెంబర్ 7, 2024 రోజున ప్రజా విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రజాపాలన విజయోత్సవాల కోఆర్డినేటర్గా మాజీ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారు పాల్గొని ప్రసంగించడం జరిగింది. మీరు చూస్తున్నది పార్ట్ 1 వీడియో. పార్ట్ 2 వీడియో కోసం చూస్తూనే ఉండండి. మన ముఖ్య అతిథిగా వచ్చేసిన ఇంద్రకరణ్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రభాకర్ మండల కాంగ్రెస్ ప్రజలకు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాం. సంవత్సర కాలంగా నియంత పాలన నుంచి విముక్తి కలిగి ప్రజాపాలన తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన సందర్భంగా గత సంవత్సర కాలంగా ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తూ ప్రజల మన్ననలు పొందుతూ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రజాపాలన నడుస్తూ ఉంది. ఈ ప్రజాపాలనలో ప్రజలంతా కూడా సంక్షేమ పథకాల ద్వారా మరి అన్ని రకాలుగా ఇలా ఆదుకుంటూ ముందుకెళ్తున్నటువంటి క్రమంలో ఏడాది పూర్తయిన సందర్భంగా మనం ఈ విజయోత్సవాలు జరుపుతా ఉన్నాం. ఈ విజయోత్సవ కార్యక్రమానికి కోఆర్డినేటర్గా మాజీ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారిని మన కరీంనగర్ నియోజకవర్గానికి నియమించడం జరిగింది. అదేవిధంగా ఈ విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మరి ఇటువంటి విజయోత్సవ కార్యక్రమం మనం తప్పకుండా మరి ప్రజలకు ఇంత పెద్ద సంక్షేమ పథకాలు అందిస్తూ ఉంటే మనం జరుపుకోవాల్సినటువంటి బాధ్యత, సంతోషంగా జరుపుకోవాల్సినటువంటి ఆవశ్యకత తప్పకుండా మనకు అందరిపైన ఉంది. ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే మహిళలందరికీ కూడా ఇచ్చిన హామీ ప్రకారం ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ 110 కోట్ల ఉచిత టికెట్లు అందించినటువంటి ఘనత మన ప్రభుత్వాన్ని, మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నాం. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే 21,000 కోట్ల రైతులకు రుణమాఫీ చేసినాం. ఇట్లా కొన్ని వేల కోట్ల, వందల కోట్ల రూపాయలు వీళ్ళ సంక్షేమాల కోసం ఖర్చు పెడతా ఉన్నాం. కాబట్టి వీటన్నిటినీ కూడా మనం మరి పెద్ద ఎత్తున ఇంత పెద్ద కార్యక్రమాలు చేపడుతున్నటువంటి మనమంతా కూడా ఈ విజయోత్సవాలు జరుపుకోవాల్సి ఈ క్రమంలో తప్పకుండా మనం అందరం కూడా ప్రజల మధ్యలో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ప్రజలు సంతోషంగా ఉంటే మనం కూడా ఆ విజయోత్సవాలు భాగస్వాములు అవ్వడం విధంగా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో మనమంతా కూడా మన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మాట్లాడుతారు. అయిన తర్వాత 3 రంగుల బెలూన్లు ఎగరేద్దాం. ఆకారపు భాస్కర్ రెడ్డి గారు ఇంద్రకరణ్ రెడ్డి గారిని సన్మానిస్తున్నటువంటి దృశ్యం. మాజీ ఏఎంసీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి గారు, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. మాజీ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారిని, అలాగే సుడా చైర్మన్ కుమ్మటిరెడ్డి నరేందర్ రెడ్డి గారిని, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కుర్మల శ్రీనివాస్ గారిని, అలాగే కుర్మల శ్రీనివాస్ గారు భాస్కర్ రెడ్డి గారిని, గ్రంథాలయ కమిటీ చైర్మన్
సత్తు మల్లేశం గారికి సంబంధించిన దృశ్యాలను మీరు చూడడం జరిగింది. కార్యక్రమ సభాధ్యక్షులు సూడా చైర్మన్ అన్నగారు వరందర్ రెడ్డి గారు, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన ఐకే రెడ్డి గారు, అలాగే మన జిల్లా గ్రంథాలయం చైర్మన్ అన్నగారు మల్లేశన్న గారు, అలాగే మన పురమల శ్రీనివాస్, మన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు పురమల శ్రీనివాస్ గారు, మరి వైద్యుల అంజన్ కుమార్ గారు, మరి మాజీ శాసనసభ్యులు మానకొండూరు ఎమ్మెల్యే మా ఆరపల్లి మోహనమ్మ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. మరి ఈ ప్రజాపాలన విజేత సభకు చేసిన కార్యకర్తలందరికీ నాయకులందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి నిజంగానే ప్రజలతోటి మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల్లో మమేకమై కాంగ్రెస్ పార్టీని మనం గెలిపించుకొని ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రజాప్రభుత్వం ఏర్పాటులో కార్యకర్తలు కూడా అహోరాత్రులు కష్టపడ్డారు. అహోరాత్రులు నిద్రాహారాలు మరి కూడా ప్రజల వద్దకు పోయి ప్రజాపాలన కార్యక్రమాలను అన్ని కూడా ఎండగట్టడం చేయడం జరిగింది. మరి అన్న ఐక్యరెడ్డి సార్, మరి మా కరీంనగర్ నియోజకవర్గ కార్యకర్తల గురించి మీకు చిన్న విన్నపం. వాస్తవంగా ప్రజాపాలన చేసిన కార్యక్రమాల్లో ప్రజల్లో ఆస్వాదించడం జరుగుతుంది. ఇంకా కూడా ఏదైతే 2 లక్షల రుణమాఫీ కానీ అది చాలా సక్సెస్ఫుల్ గా నడిచింది. అదే ఉచిత బస్సు ప్రయాణం కూడా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. కాకపోతే రేపు రాబోయే ఎలక్షన్లలో గ్రామీణ ప్రాంతంలో మేము ఉండే ఎవరైతే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇతరత కార్యక్రమాల్లో ఉన్న మేము పోటీ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా మరి తప్పకుండా మనం మిగతా కార్యక్రమాలు 6 గ్యారంటీ కార్యక్రమాల్లో మనం మిగతా కార్యక్రమాలు ఏదైతే పెన్షన్ ఇవ్వాలి తప్పకుండా పెన్షన్ కార్యక్రమాన్ని ప్రతి అర్హులైన వారికి అందజేయాలని కోరుతున్నాం. కరీంనగర్ జిల్లా నుంచి కూడా ఉమ్మడి జిల్లా నుంచి సీనియర్ మంత్రిగా శ్రీధర్ బాబు గారు మన కరీంనగర్ నియోజకవర్గ బిడ్డ హుస్నాబాద్ నుంచి గెలిచిన మంత్రి గారు మన అందరికీ ఊపిరి పీల్చుకున్నాం. ఎలాగైతే ప్రభుత్వ స్కీములు ప్రజలకు చేరి డెవలప్మెంట్లో భాగస్వామ్యం అవుతున్నారో మనమందరము కార్యకర్తలము నియోజకవర్గంలో ఆయా గ్రామాల్లో మనం పనిచేస్తున్నాము. వారందరికీ కూడా ప్రజలకు అండగా ఉంటున్నాము. ప్రభుత్వానికి పేరు తెస్తున్నాము. ఏ విధంగానైతే ఒక్క విషయం చెప్పదలుచుకున్నా, ఏ విధంగానైతే ప్రభుత్వ స్కీముల గురించి ఈరోజు విజయోత్సవాలు జరుపుకుంటున్నామో ప్రభుత్వ ఏర్పాట్లో కార్యకర్త నిరంతర పోరాటం చేసి ముందుండి భుజాన వేసుకొని పనిచేసిన కార్యకర్త కూడా విజయోత్సవం. ఆకారపు భాస్కర్ రెడ్డి గారు, కరీంనగర్ మాజీ ఏఎంసీ చైర్మన్. సభకు నమస్కారం. ఈరోజు ఈ విజయోత్సవ సభకు అధ్యక్షత వహించినటువంటి మిత్రులు సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు రెడ్డి గారు, అలాగే గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశన్న గారికి, అలాగే ఈ కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురమల శ్రీనివాస్ గారికి, మాజీ శాసనసభ్యులు మాజీ వీప్ ఆరపల్లి మోహన్ గారికి, వైద్యుల అంజన్ కుమార్ గారికి, మరియు వేదికను అలంకరించినటువంటి అందరికీ, మరియు కార్పొరేటర్ సోదరులకు, మైనార్టీ తాజోతి మరియు వైస్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి గారికి, మరి చెర్ల పద్మక్క గారికి, అలాగే మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఇంకా మిగిలినటువంటి నా సహచర సోదరులు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలందరికీ కూడా, ముఖ్యంగా మహిళా సోదరీమణులు ఎక్కువ ఇచ్చేసినటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు డిసెంబర్ 7వ తారీఖు ఈ తెలంగాణ రోజు ఈ
శుభ తరుణంలో మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వారి నాయకత్వంలో ఈ యొక్క మంత్రివర్గం మొత్తం కూడా మన తెలంగాణ రాష్ట్రానికి ఒక సంవత్సరంలో ఎన్ని విజయాలు అందించింది, రైతులకు ఎంత మేలు చేసింది, మహిళలకు ఎంత మేలు చేసింది, అలాగే యువకులకు ఎంత మేలు చేసింది, ఇవన్నీ కూడా మనం క్రోడీకరించుకొని మనం గ్రామాల చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క విజయాలు మనం సాధించినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం సాధించినటువంటి ఈ విజయాలన్నీ కూడా మనందరికీ తెలుసు. మనందరం కూడా దీన్ని అనుభవించాం, ప్రజలు అనుభవించారు. మర్చిపోయింది ఒకటి ఎవరు అనంటే టీఆర్ఎస్ నాయకులు మాత్రమే. మరి వాళ్ళ కళ్ళు తెరిపించడానికి వాళ్ళు ప్రతిదీ కూడా ఒక సమస్య చేయాలి, ఒక రాజకీయం చేయాలి, దాంతో లబ్ధి పొందాలని చెప్పి చూస్తూ ఉన్నారు. దాన్ని తిప్పికొట్టవలసిన అవసరం మనందరి కార్యకర్తల్లో మరి నాయకుల్లో ఉంది. ఈనాడు నేను ముఖ్యంగా ఒక విషయం మనం చేస్తున్నాను, ఎక్కువ మాట్లాడకుండా. మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం, అలాగే మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో పార్టీ ఎంత ముందుకు పోతా ఉన్నదంటే జిల్లాలో పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో, అలాగే చంద్రబాబు గారి మంత్రి గారి నాయకత్వంలో ఎంతో ముందుకు పోతున్న విషయం మీ అందరికీ తెలుసు. మన ఇద్దరి మంత్రులు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు ఎన్ని కార్యక్రమాలు చేశారో, ఎంతమంది యువతకు ఉపాధి కల్పించారో, మరి రవాణా శాఖలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి మన మంత్రి గారు కూడా మరి ఈ యొక్క ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, మరి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మన మంత్రి వర్గమే ఇద్దరు కలిసి చేశారనే దాన్ని ఒకటి మర్చిపోవద్దు. మనం కూడా ప్రతి గ్రామంలో మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దల నాయకత్వంలో మనందరం కూడా ముందుకు పోదాం. ప్రతి గ్రామంలో, ప్రతి సావడిలో మనందరం కూడా ఎవరైతే దీని గురించి విమర్శ చేస్తూ ఉన్నారో వారికి మనం నచ్చజెప్పవలసిన అవసరం ఉంది. వారు ఏ విధంగా విమర్శిస్తున్నారో ఆ విమర్శలను తిప్పికొట్టవలసిన అవసరం ఉంది. మరి ముందు కూడా ఈ యొక్క టీఆర్ఎస్ నాయకులకు ఏం మర్చిపోతలేదు. అసలు ఏంటంటే వాళ్ళు ఈ అధికారం కోల్పోయినటువంటి నుండి వాళ్ళు ఒక పిచ్చి వాళ్ళలాగా వ్యవహరిస్తున్నారు తప్ప ఇందులో వేరే ఏం కనబడట్లేదు. వాళ్ళ యాంగ్జైటీ, వాళ్ళ యొక్క ఆతృత, వాళ్ళంతా చూస్తే అయ్యో అధికారం కోల్పోయినాం, ఈ అధికారం మళ్ళెప్పుడు వస్తే ఎప్పుడు తీసుకుందాం అనే ఒక దుర్మార్గపు ఆలోచనలో పోతున్నారు తప్ప మరి ఎలా అయితే ప్రజలను మెప్పించుకుందాం అనే ఆలోచనలో పోవట్లేదు. మనందరం కూడా రేవంత్ రెడ్డి గారి కేబినెట్ మంత్రి వర్గానికి అండగా ఉందాం. అవసరం ఉంటే ఈ ప్రజల కోసం మనందరం ప్రాణాలు అర్పించడానికి కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని ప్రజలకు తెలియజెప్పే విధంగా మనం ప్రతి గ్రామంలో, ప్రతి మహిళకు, ప్రతి యువకు, ప్రతి నాయకులకి, ప్రతి రైతు సోదరులకి కోమటిరెడ్డి నరేంద్ర రెడ్డి అన్న గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి వర్యులు పెద్దలు ఇంద్రకరణ్ రెడ్డి గారికి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సంతు మల్లేశ్వర గారికి, కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పురుమల శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు ఆరపల్లి మోహన్ గారికి, వైద్య రంజన్ కుమార్ గారికి, మరియు వేదిక మీద ఉన్న కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మకంటి అన్న గారికి, మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఈరోజు సంవత్సర కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ ఖచ్చితంగా ఈ ప్రజాపాలన విజయోత్సవాలు చేసుకునే అర్హత కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మహిళలకు ఉచిత కరెంటు, ఉచిత బస్ ప్రయాణము, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇది మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఉద్యోగులకు గత ప్రభుత్వంలో జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితుల్లో 1వ తారీఖే జీతాలు ఇస్తూ, సంవత్సర కాలం నుంచి పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లను కూడా ఇస్తూ ఉద్యోగులకు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం గత 10 నెలల కాలంలో అనేకమైన కార్యక్రమాలు చేపట్టింది. 52,000 పైచీలకు ఉద్యోగాలను యువకులకు ఇచ్చి యువకులను కూడా ప్రోత్సహించే విధంగా కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగింది.
విద్యార్థులకు ముఖ్యంగా గురుకులంలో చదువుతున్న విద్యార్థులకు మెస్ ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ పెంచి కాంగ్రెస్ పార్టీ విద్యార్థులను కూడా సంక్షేమంలో నడిపించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా కాంగ్రెస్ పార్టీ గంట కళ్యాణి శ్రీనివాస్ ప్రజాపాలనలో భాగంగా కార్పొరేటర్ ప్రజా విజయోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సభాధ్యక్షులు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ అన్న గారు, అలాగే కరీంనగర్ ఇన్ఛార్జ్ పురమల్ల శ్రీనన్న గారు, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఇంద్రకరణ్ రెడ్డి గారు, అలాగే వేదికను అలంకరించిన వివిధ కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, కార్పొరేషన్కి సంబంధించిన ప్రతి ఒక్కరు, అలాగే కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు. సంవత్సర కాలం పాటు జరిగిన సంక్షేమ పథకాలన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అంటే ఏంటిదో మన కళ్ళ కనబడుతున్నది. అన్ని వర్గాల వారిని అందరినీ దృష్టిలో పెట్టుకొని అనేక సంక్షేమ పథకాలు మనకి ఇవ్వడం జరుగుతున్నది. దానికి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం మన మీద ఎంతైనా ఉంది. గత 5 సంవత్సరాల కాలం పాటు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి కూడా ఎలాంటి సంక్షేమ పథకాలు ఇవ్వలేదు. వారికి నిరసనగా మనందరినీ అధిక మేజార్టీతో గెలిపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రజలందరికీ మనం రుణపడి ఉంటాం. కాబట్టి వారి సంక్షేమ పథకాలన్నీ మనం వాళ్ళకు అనుగుణంగా మనం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. వారికి చేదోడు వాదోడుగా ఉండాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మనం వారి అనుగుణాలకు, వాళ్ళ అవసరాలను మనకు తెలుసు. మనం కూడా ఆ స్థాయి నుండే వచ్చినాం. కాబట్టి మన పరిసరాలను ఎలా అయితే మనం ఉంచుకుంటామో మన కుటుంబ సభ్యుల అవసరాలను కూడా అదే విధంగా ఉంచాలి అనే ఉద్దేశంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న మన ముఖ్యమంత్రి గారికి పేరు పేరున నమస్కారం. మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు తాజుద్దీన్ గారు. ఈ విజయోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారికి, సభాధ్యక్షత వహిస్తున్న కూడా చైర్మన్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారికి, ఇన్ఛార్జ్ పుర్మల్ల సీనన్న గారికి, రంగల చైర్మన్ సత్తు మల్లేశన్న గారికి, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ గారికి, వి అంజన్ కుమార్ గారికి, ఇంత పెద్దలందరికీ, ముందున్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ విజయోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా, ప్రభుత్వం జరుపుకుంటున్న సందర్భంగా ఇటు బీజేపీ కానీ అటు టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎంతో విమర్శిస్తున్నారు. ఒకడంటేనేమో హాస్టళ్లలో పిల్లలు చచ్చిపోతున్నారు, విజయోత్సవాలు చేసుకుంటారా, ఇంకోటి అంటున్నారు రైతులకు రుణమాఫీ కాలేదంటున్నారు. మీరు స్టేట్ కానీ సెంట్రల్ కానీ 10 సంవత్సరాలలో ఎన్ని వాగ్దానాలు ఇచ్చినారు, ఏం అమలు చేసినారో తెలియాలని చెప్తున్నారు. ఇప్పుడు మన ఉమ్మడి జిల్లా మంత్రులు శ్రీబాబు గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ, మిగతా 6 ఎమ్మెల్యేలు కానీ దాదాపు మన ఉమ్మడి జిల్లాకు దాదాపు 1000 కోట్ల నిధులు తెచ్చి జిల్లాను అభివృద్ధి పథకం నడిపిస్తున్నారు. అందుకే మనం విజయోత్సవాలు చేసుకునే అవసరం ఉన్నది. వాళ్ళు చెప్పినంత మాత్రాన మనం వాళ్ళకు సమాధానం చెప్పే అవసరం లేదు. ఇంకోటి మన మహిళా సోదరులు 6 గ్యారెంటీలలో గృహలక్ష్మి 2500 రాదని బాధపడుతున్నారు. కానీ జనవరి వరకు అది కూడా వస్తుంది. అందరు కూడా ఇంకా అప్పుడు మహిళలు విజయోత్సవంగా విజయోత్సవం జరుపుకోవాలి. ముఖ్య సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు ఆ రోజు వాగ్దానం చేసినారు. దాని ప్రకారంగా సన్నబడ్లకు 500 రూపాయలు ఇస్తున్నారు. అంటే దాదాపు ఎకరాన 40 క్వింటాలు 30 క్వింటాలు వడ్లు పండిస్తున్నారు. 40 క్వింటాల వడ్లకు 500 చొప్పున ఇస్తే కౌలు రైతుకు 20,000 లాభం పొందుతున్నారు. అంటే అటువంటి కౌలు రైతులను కోలుకొని నిజంగా ముఖ్యమంత్రి రెడ్డి గారికి చాలా అందరం కృతజ్ఞత తెలపాల్సిన అవసరం ఉన్నది. ఆ రైతు కళ్ళల్లో రౌతు నాకు కలుస్తారు అప్పుడప్పుడు రైతుల సదాశివల్లో పోతే నిజంగా ముఖ్యమంత్రి గారికి మాకు దేవుడు అండి, మేము రోజులు కౌలు చేసినాం, మాకు ఏం మిగులుతుండే, వాన చెడుగొట్టు వానలు వచ్చి చెడిపోతే పట్ట మన అది దానికి భూసానికి అవసరం లేదు. అది ఎంత మునిగిపోయినా కూడా వాళ్ళకి ఏదైతే మొదలు మాట్లాడుకుంటాడో అంత ముందే చెల్లించాలి. అలా ఆ నష్టంలో రైతు మన పట్టదారు భరించరు. అటువంటి కష్టాలున్న కౌలు రైతులను ఇవాళ క్వింటాలు 500 రూపాయలు ఇస్తూ ఎకరాన 20-30 రూపాయలు వాళ్ళు లాభం పొందుతున్నారంటే వాళ్ళు జన్మలో కూడా రేవంత్ రెడ్డి మర్చిపోవాలని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు మన రాష్ట్రంలో వాళ్ళు వాగ్దానం చేసినారు కేసీఆర్ గారు
మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్క 200 ఉద్యోగాలు కూడా వాళ్ళు ఇవ్వకపోయింది. ఈ ఏడాది కాలంలో మన నిరుద్యోగులకు 55,000 ఉద్యోగాలు నియామకాలు భర్తీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి. ప్రజాపాలన విజయోత్సవాలకు సభాధ్యక్షత వహిస్తున్నటువంటి సుడా చైర్మన్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అల్లోల ఇంద్రకిరణ్ రెడ్డి సార్ మాజీ మంత్రివర్యులకు, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశన్న గారికి, కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురమల్ల సీనన్న గారికి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వైద్యులు అన్యం కుమార్ అన్న గారికి, అదేవిధంగా మాడకొండూరు మాజీ శాసనసభ్యులు ఆరపల్లి మోహన్ అన్న గారికి, ముఖ్యంగా కరీంనగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి అన్న గారికి, వైస్ ప్రెసిడెంట్ మోహన్ అన్న గారికి, రెహమాన్ గారికి, వేదిక ఆకర భాస్కర్ రెడ్డి అన్న గారికి, మా ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, వివిధ సెల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ప్రజాపాలన విజయోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత సంవత్సరం క్రితం సరిగ్గా ఇదే రోజు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, మంత్రులుగా మా గురువు గారు, మాజీ ఎంపీ, అదేవిధంగా ప్రస్తుత మంత్రివర్యులు, బీసీసీఎల్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రులు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి, మా చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యమన్న గారికి, మానకొండూరు శాసనసభ్యులు కమ్మపల్లి సత్తన్న జిల్లా అధ్యక్షుల గారికి ఈ సభాముఖంగా ప్రజాపాలన విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కరెక్ట్ సంవత్సరం క్రితం వరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో పోరాటాలు చేసి ప్రతి ఒక్కరి రక్తం దారపోసి సరిగ్గా ఇవాళ రోజు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసింది. ఆ ప్రమాణ స్వీకారంతో ఈ రోజు 365 రోజుల్లో ఎన్నో సంక్షేమ పథకాలు సరిగ్గా 24 గంటలు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మహిళా మహారాజులందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇచ్చినటువంటి ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీది. మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారిని సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా యువ వికాస్ పేరుతో రాష్ట్రంలో గత సంవత్సరంలో కనీసం ఒక్క మహిళా మంత్రిని కూడా ఏర్పాటు చేయాలనేటువంటి దత్తమ్మ ప్రభుత్వం, టిఆర్ఎస్ ప్రభుత్వం, మతం పేరుతో అధికారంలోకి 2 సార్లు వచ్చి మరోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం కనీసం ఒక మంత్రికి కూడా మంత్రి పదవి అయినటువంటి ఘనత ఆ రోజు వాళ్ళనైతే, మొట్టమొదటిసారిగా సీతక్కను కూడా మంత్రి చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీని మాత్రమే ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ విధంగా ఏ రంగాన్ని తీసుకున్నా, ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని తీసుకుంటే గత ప్రభుత్వం చేసినటువంటి కనీసం 1,00,000 రూపాయలు 4 దఫాలుగా 25,000 2 సార్లు కూడా అయినటువంటి ప్రభుత్వం అక్కడుంటే సంవత్సరం తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నిన్నగాక మొన్న పెద్దపల్లిలో జరిగినటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఎన్నో ఉద్యోగ నియామక పత్రాలు అందించినటువంటి ప్రభుత్వం మనదైతే నిరుద్యోగుల మీద కేసులు పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖమ్మం సాక్షిగా రైతులకు బేడీలు వేసి జైలుకు పంపించినటువంటి ఘనత టిఆర్ఎస్ పార్టీలో వాళ్ళకి సంబంధించినటువంటి దత్తమ్మ పార్టీ బీఆర్ఎస్ తో పాటు బీజేపీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇలా చెప్పుకుంటూ పోతే 4 సంవత్సరాలు మనకు అధికారంలో ఇంకా ఉన్నాం కూడా ఇప్పటికే 10 సంవత్సరాల పాలనలో టిఆర్ఎస్ పార్టీ చేయనటువంటి దాన్ని కేవలం 365 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చేసి ఈ రోజు సగర్వంగా కాంగ్రెస్ పార్టీ జెండాతో పాటు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సైనికులుగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గల్లెక్కేసుకొని తిరుగుతున్నట్టే కేవలం కాంగ్రెస్ పార్టీ. దానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, జిల్లాకి సంబంధించినటువంటి మంత్రివర్యులు. For more updates, for more videos, please subscribe, like and share. Assalamu alaikum, namaskaram, ధన్యవాదాలు.